ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లాలో పులివెందులలో ఉన్న వైద్య విద్యా కళాశాలను విద్యార్థులకు దూరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డిలు నగర కోటిరెడ్డి సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. తన బాధ్యతను మరచి ప్రైవేటుకు వైద్య విద్యం పట్టం కట్టడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో కడప జిల్లాలో పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వమే NMCకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన 4 కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్కు రాష్ట్ర ప్రభుత్వం LOPకి ఇచ్చి ఉంటే అనుమతులు లభించి ఉండేవని అభిప్రాయపడ్డారు. 700 సీట్లు ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్య వలన కోల్పోయామని తెలిపారు. ఇది కేవలం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయాలని దుర్మార్గపు ఆలోచన నుండి చేస్తున్న చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ప్రైవేటీకరణ జరిగితే ఎంతో మంది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతుందని అన్నారు. రిజర్వేషన్లు ఊసే ఉండదని, తద్వారా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఉచిత వైద్య సేవలు కూడా పేద ప్రజలకు అందవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు రాసాయి, తరుణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. రాష్ట్ర ప్రభుత్వం